మోడల్ ప్రైమరీ స్కూల్స్లో హెచ్ఎం పోస్టులు స్కూల్ అసిస్టెంట్లకి ఇవ్వడం జరిగింది. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి కొత్తగా తీసుకురావడం జరిగింది. ప్రైమరీ స్కూల్స్ మనకు ఉన్నాయి, అలాగే యూపీ స్కూల్స్ ఉన్నాయి. కానీ కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ 60 మంది విద్యార్థులు ఉంటే ప్రైమరీ స్కూల్ దాన్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా చేశారు. అక్కడ 4 ఎడ్జిటీలని ఒక స్కూల్ అసిస్టెంట్ని హెచ్ఎంగా చేయడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూల్లో. అయితే ఆ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టు స్కూల్ అసిస్టెంట్స్కి ఇవ్వకుండా ప్రమోషన్ ద్వారా ఎడ్జిటీలకే ఇవ్వాలని చెప్పేసి ఎడ్జిటీలు అంతా కూడా కేసు వేయడం జరిగింది. దాని మీద ఈరోజు వాదనలు జరిగాయి. ఆ వాదనల ఫలితంగా మరి దానికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి 6 వారాలు గడువు ఇవ్వడం జరిగిందన్నమాట ఆ కేసుకు సంబంధించి. మరి 6 వారాల తర్వాత, అంటే ఇంచుమించు 1 నెల తర్వాత దీని మీద మళ్ళీ ఇది విచారణకు వస్తుంది. అప్పుడు ఏం తేలొద్దు అనేది దాన్ని బట్టి మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి హెచ్ఎం పోస్టు స్కూల్ అసిస్టెంట్లతో ఇచ్చింది కరెక్టా, లేదంటే ఎడ్జిటీలతో ప్రమోషన్ ద్వారా ఫిలప్ చేయాలనేది కోర్టు చెప్పుద్ది. దాని ప్రకారం నడుచుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.